నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లలో అలాగే బండ్ల మీద దొరికే ఇన్స్టెంట్ అల్లం చట్నీ రెసిపీని చూపిస్తాను. వేడి వేడి ఇడ్లీల పైన నెయ్యి వేసుకొని చట్నీతో తింటే ఉంటుందండి. ఆహా, ఎంత బాగుంటుందో. దోశల్లోకి, పెసరట్లోకి, పునుగుల్లోకి అయితే ఇంకా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడవగానే పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని దోరగా వేయించుకోవాలి. ఒక 20 గ్రాముల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. అల్లంలోని పచ్చివాసన పోగానే ఇందులోకి 10 నుంచి 12 దాకా ఎండుమిరపకాయల్ని వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి కూడా ఇలా దోరగా వేగిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ కూడా మెత్తబడేదాకా వేయించుకోవాలి. మీడియం సైజు ఉన్న 3 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి వెయిట్ లో వచ్చేసి 200 గ్రాములు ఉంటాయి. 2-3 రెబ్బల చింతపండు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ టమాటాలని మగ్గనివ్వాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ టమాటాలని పూర్తిగా మగ్గనివ్వాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకుందాము. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇదంతా మిక్సర్ జార్ లోకి వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలోకి మిక్సర్ జార్ లో కొన్ని నీళ్లు పోసి తొలిపి ఇందులో పోసుకొని ఈ టైంలోనే మీరు ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. చట్నీ చూడండి, మరి గట్టిగా కాదు, మరి పలచగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపు పెట్టుకుందాము. పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తాలింపు దోరగా వేగిపోగానే ఇందులోకి ఒక 2-3 ఎండుమిర్చిలు వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకొని రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లలో దొరికే కమ్మనైన ఇన్స్టెంట్ అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టే. 3 ఇడ్లీ తినేవాళ్ళు 6 ఇడ్లీ తింటారండి. అంత బాగుంటుంది చట్నీ. ఇడ్లీలోకే కాదండి, దోశల్లోకి, పెసరట్లోకి, పునుగుల్లోకి, దేంట్లోకైనా సరే అద్రిపోతుంది చట్నీ. ఎప్పుడు తినే పల్లి కొబ్బరి చట్నీ కాకుండా ఒక్కసారి ఈ ఇన్స్టెంట్ అల్లం చట్నీని చేసుకొని తినండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.